మండల కేంద్రమైన దుర్గిలో బస్టాండ్ సెంటర్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు వారి 71వ వర్ధంతిని శుక్రవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజా సంఘ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు కుక్కుమూడి ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయులు అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం దుర్గి మండల అధ్యక్షులు కాసుల లక్ష్మీనారాయణ, బేడ బుడగజంగం రాష్ట్ర నాయకులు కప్పెల పెద్దిరాజు, దళిత బహుజన సంక్షేమ సేవా సంఘ నాయకులు కుందుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన 1901వ సంవత్సరం మార్చి 16న నెల్లూరు జిల్లాలోనే జన్మించడం జరిగింది. మరి ఆ రోజు గాంధీ ఆశయాలకు ఆకర్షితుడై అహింస, సత్యం, హరిజన ఉద్ధరణ వారి యొక్క కృషి కోసం, ఆశయాల కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన ఆశయాల కోసం నిరంతరం కూడా యువత స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా మిత్రులందరికీ, మీడియా మిత్రులకు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం తరఫున జేబీఎంలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు.